నేను ప్రత్యక్షంగా చూసింది. దట్స్ ఇట్. 14-19 మధ్యలో వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన అందాలని ఆయన ఆపలా. ఇట్లాగే స్టేట్మెంట్లు మాత్రం రోజు ఇస్తానే వచ్చారు. మళ్ళీ ఇప్పుడు స్టేట్మెంట్లు ఇస్తానే ఉన్నారు. కళ్ళెదురుగుండా ఇప్పుడు విజయవాడ శాతవాహన కాలేజీ ఏంది, ఎవడు కూల్చాడు, ఎందుకు కూల్చాడు, ఎవడు మాట్లాడాడు, ఎవడు సమాధానం చెప్తున్నాడు. అట్లాగే లయలో కాలేజీ వేధింపులకు సంబంధించి ఎవడు సమాధానం చెప్తున్నాడు. లేదు, ఇండస్ట్రీస్ సంబంధించి స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్లు ఓపెన్ గా జరిగినాయి. ఆలగడ్డలో అమ్మాయిది గొడవ డైరెక్ట్ గా ఓపెన్ గానే మాట్లాడుతోంది. అట్లాగే ఆదినారాయణ రెడ్డి ఓపెన్ గానే మాట్లాడుతున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో జరిగినాయి ఓపెన్ గానే కనబడ్డాయి. ఎక్కడ ఏం తగ్గినాయి, ఏం ఆగినాయి? ఇసుక నీ కళ్ళెదురుగుండానే పోతుంది. రోడ్డు మీద లారీలు పెట్టుకుని కూర్చుంటున్నారు. నువ్వేం చెప్పావు? అవసరమైనడికే ఇసుక అంటివి ఫ్రీగా. అవసరమైనడు అంటే ఎవడాడు? ఇల్లు కట్టుకునేడు అటువంటి వాడు. నేను ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు పెట్టినా కొనుక్కోవాలి రోడ్డు మీద. ఇంకేముంది అక్కడ? కాకపోతే ఇదివరకటికంటే తక్కువకి వచ్చింది అనుకోవాలి. నువ్వేం ఫ్రీ అంటుంటివి. మద్యం బెల్ట్ షాప్ నీ రోడ్డు పక్కన ఇంటి పక్కనే కనబడుతుండే. గుడి దగ్గర బడి దగ్గర అన్ని చోట్ల బెల్ట్ అట్లాగే నడుస్తున్నాయి మద్యం దుకాణాలు. పర్మిషన్ ఉందా నీ రూల్ ప్రకారం? కానీ షాపు దగ్గర తాగి తందనాలు ఆడుతున్నాడు కదా, ఏం ఆపుతున్నాం మనం? అక్కడ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నారు. ఈనాడు జ్యోతినే కదా రాసింది. అదే కదా. మరి ఇంకా దేంట్లో ఆపారని చెప్పండి. ఇంకా కాకపోతే అంటే ఈయన అనేది ఏంటంటే మారాలి, మారకపోతే జనం కోసం స్టేట్మెంట్లు అండి అవన్నీ. జనం కోసం చంద్రబాబు గారు మంచోళ్ళు, వీళ్ళందరూ దొంగలు, ఆయన ఎప్పటికప్పుడు కంట్రోల్